ప్రభువును ఆరాధించడానికి గత దినాల్లో మనం చూసాము. ఆయన ఏమేమి నూతనమైనవి మనకు ఇవ్వనన్నాడో మొదటి వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నూతనమైన జన్మను ప్రభు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నూతన సృష్టిగా మనను చేసినాడు. నూతన హృదయమును మనకిచ్చాడు. నూతన పాటను మనకిచ్చాడు. నూతన పేరును మనకిచ్చాడు. నూతన పట్టణము అనగా యెరూషలేములోనికి ఒక దినాన మనను చేర్చనై ఉన్నాడని మనం ధ్యానిస్తూ వచ్చాం. రెండవదిగా పోయిన వారంలో పోయిన వారం అంతకుముందు వారంలో సమస్తము నూతనమైనవిగా ఆయన చేసేటువంటి వాడుగా పాత వాటినన్నిటిని కూడా ఆయన గతింపజేసేవాడని మనకు జ్ఞాపకం చేసుకున్నాం. పాత వాటిని ఇదిగో మొదటి సంగతులు ఏమైపోతాయి, గతించిపోతాయి. కనుక పాతవి ఏమైపోతాయని చెప్పినాడు. కనుక ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మొదట మనం ఏం చేస్తాము, పాత ఇల్లును ఏం చేస్తాము, తీసివేసి అందులో కొత్తది మనము కట్టుకున్నట్టుగా ప్రభువు కూడా పాత వాటిని గతింపజేస్తాడని మనము జ్ఞాపకం. అనగా పాత జీవితాన్ని మార్చివేసేవాడని, పాత సంగతులన్నీ తీసివేసి నూతన వ్యక్తులుగా మనం చేస్తాడని పోయిన వారంలో చూసాం. ఏమేమి గతించిపోతాయి అని అంటే ఇక్కడ మనం చూసాం. మొదటి ఆకాశమును మొదటి భూమి ఏమైపోతాయి, మొదటి వచనంలో ఉంది కదా, మొదటి రెండవ లైన్లో మొదటి ఆకాశమును మొదటి భూమి ఏమైపోతుంది, గతించిపోతుంది. ఇంకా ఏం గతించిపోతాయి అని అంటే 4వ వచనంలో మనం చూసినట్టుగా అక్కడ ఏమేమి గతించిపోతాయి అంటే మొదటి సంగతులన్నీ గతించిపోతాయి. అంటే మొదటి సంగతులు అంటే ఏమిటి అంటే పైన రాశాడు, కన్నీరు, తర్వాత మరణము, దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా గతించిపోతాయి అని 4వ వచనంలో మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయి. మొదటి ఆకాశం గతించుతుంది, మొదటి భూమి గతించిపోతుంది, మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయి. అంత మాత్రం కాదు, మరి సైతానుడు కూడా వాడు బంధించబడి అగ్నిగుండంలో వాడు పడద్రోయబడతాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ మొదటి సంగతులన్నీ కూడా గతించిపోయిన తర్వాత ఆయన నూతనమైనటువంటి మరి వాటిని ఆయన మనకిస్తాడని జ్ఞాపకం. కనుక మొదటి సంగతులన్నీ తీసేసేసేవాడు. కనుక ఏమేమి తీసేస్తాడు, మొదటి భూమిని, మొదటి ఆకాశమును, మొదటి సంగతులంటే మరి కన్నీరు, తర్వాత మరణము, ఏడ్పు, దుఃఖము, ఇవన్నీ వేదన, ఇవన్నీ దేవుడు తీసేస్తాడు. తర్వాత ఆ మొదటి సంగతుల్లో సైతానుడు కూడా ఉన్నాడు. కనుక ఆ సైతాన్ను కూడా బంధించి 19వ అధ్యాయము 20వ వచనం చివరి భాగంలో రాబడినట్టుగా అబద్ధ ప్రవక్త, ఈ మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త మరి పట్టబడి అగ్ని గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే ఏం చేయబడతాడు, వేయబడతాడు. కాబట్టి ఇంకా ఆ తర్వాత పాతదంతా గతించిపోతుంది అని ప్రభు మనకు జ్ఞాపకం. కనుక మన జీవితంలో నుండి కూడా పాత సంగతులన్నీ ఆయన తీసివేసి ఒక నూతనమైనటువంటి వారినిగా ప్రభు మనం చేశాడని జక్కయ్యను గురించి మనము ధ్యానించుకున్నాం. జక్కయ్య పాత సంగతులు ఏమైపోయినాయి, జక్కయ్యలో నుండి ఏమైపోయినాయి చెప్పండి, యేసు ప్రభు ఆయనలోనికి వచ్చుట ద్వారా పాతదంతా కూడా తీసివేయబడింది. పాత స్వభావం మార్చబడింది, కఠినత్వం పోయింది, అబద్ధాలు పోయినాయి, మోసం పోయింది, అన్యాయం పోయింది, కనుక దోచుకోవడం పోయింది, ఇవన్నీ తీసివేయబడినాయి. జక్కయ్య మార్చబడ్డాడు. కనుక పాత సంగతి అంతా పోయి ఇప్పుడు కొత్త వ్యక్తిగా చెప్పాడు. అందుకే అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. కనుక ప్రభు మన జీవితంలో నుండి కూడా అలాగూ పాతవన్నీ తీసేశాడని మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించాం. ఈ దినమున మరి పాతవి గతించాయి, కొత్తవి వస్తాయి అని చెప్పినాడు. వాటిలో ఇంకొక మాట ఇక్కడ రాయబడింది. 2వ వచనం చదువుకుందాం చూడండి. 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఏ పట్టణం అంటే చెప్పండి, నూతనమైన పరిశుద్ధ పట్టణం. ఇప్పుడు పాత పట్టణం ఉంది, ఇప్పుడున్న యెరూషలేము ఉంది. కనుక మనము ఈ భూమి మీద ఉన్న యెరూషలేము అనగా
ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ఉంది. ఇశ్రాయేలు దేశంలో మందిరం ఉంది. కనుక ఈ మందిరములో మనము యుగయుగాలు ఉండము, కానీ మన కొరకు ఒక నూతనమైన యెరూషలేమును ప్రభు నిర్మిస్తూ ఉంటున్నాడు అనేది మనకు జ్ఞాపకం చేయాలి. నా పాతది గతించిపోయి కనుక ఈ పాత యెరూషలేములో యూదులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఈనాటి వరకు వారు ఇంకా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ మూడవ మందిరం కట్టాలి, యెరూషలేము కట్టాలి, దేవుని ఆలయం కట్టాలని వారు యుద్ధాలు చేస్తున్నారు, వారు పోరాడుతూ ఉన్నారు. ఆ మందిరం ఎప్పుడెప్పుడు నిర్మించాలా, ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే ఈ పాత మందిరం తీసేసి ఏ మందిరం కట్టాలనుకుంటున్నారు, కొత్తది నిర్మించాలా అని వారు తలస్తున్నారు. అయితే దేవుడు దాని మీద ఆయన దృష్టి లేదు, కానీ ఆయన తిరిగి రాబోతున్నాడు. దేని కొరకు రాబోతున్నాడంటే, మనందరి కొరకై ఒక నూతనమైన యెరూషలేమును ఆయన నిర్మించిన వాడుగా ఉన్నాడు. ఆ నూతనమైన యెరూషలేము దేవుని పట్టణము మనల్ని చేర్చుట కొరకై ప్రభు ఆ పట్టణం కొరకై మనల్ని భూమి మీద ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేస్తున్నాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది యూదులకు అర్థం కావలే. యూదులు ఏమనుకుంటున్నారంటే, ఈ భౌతికమైన మందిరము రాళ్లతో కట్టబడే మందిరం, బంగారుతో కట్టబడే మందిరం, లేకపోతే ఈ భూ సంబంధమైన మెటీరియల్తో కట్టబడే మందిరమును గురించి వారు తలస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు ఆత్మ సంబంధమైన మందిరమును ఆయన కట్టేటువంటి వాడు. ఆత్మ సంబంధమైన మందిరము కొరకు మనల్ని సిద్ధపడ, అది ఏమిటి అని అంటే, నూతనమైన యెరూషలేము. ఏ విధంగా చెప్పండి, పలకండి, నూతనమైన యెరూషలేము. టిఫిన్ సరిగా తినలే కదా, ఎందుకంత సలగా ఏమని ఆరాధన చేస్తాం, బిగ్గరగా ఎట్లుండాలి మనం ఆ ప్రభువుని ఆరాధించేటువంటి వారుగా ఉత్సాహముతో సంతోషముతో మనము దేవుని ఆరాధించాలి. మళ్ళా పలకండి, నూతనమైన యెరూషలేము. కనుక ప్రభు మన కొరకు సిద్ధపరిచేటువంటిది ఏంటంటే నూతనమైన యెరూషలేము. దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, దాని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు, దాని కొరకు మనను భూలోకములో ఆయన పనిముట్టులుగా ఆయన ఆయా సాధనాలు వాడి నూతనమైన యెరూషలేములో ఆయనతో కూడా సదాకాలం ఉండేదాని కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. కనుక ఆ నూతనమైన యెరూషలేము, పాత యెరూషలేము పడగొట్టబడి ఏం చేయబడుతుంది చెప్పండి, వాళ్ళు కట్టుకుంటారు, కానీ ప్రభు వచ్చేది దాంట్లో కాదు. ప్రభు వచ్చేది దేని కొరకంటే నూతనమైన యెరూషలేములో మనల్ని ప్రవేశపెట్టడానికి ప్రభు వస్తుంటున్నాడు. కనుక ఆ నూతనమైన యెరూషలేము, కనుక పాతది ఏమైపోతుందంటే తీసివేయబడుతుంది. ఆ పాత దాని పేరు యెరూషలేముకు పాత పేరు ఏంటంటే చూడండి, యెబూసి. దినవృత్తాంతం 2వ గ్రంథం, ఆ యెబూసి అనేటువంటి పట్టణాన్ని యెరూషలేము అని పిలిచినారు. చదువుదామా, దినవృత్తాంతం 1వ గ్రంథం 11వ అధ్యాయం. పాతది ఎటువంటిదో మనం చూస్తాం. అది మరి ప్రభు ఏర్పరచుకున్న స్థలము, దేవుడు కోరుకున్న స్థలమే భూమి మీద. అయితే దాని కొరకు కాదు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నది. నా తలంపు మీకు అర్థమైంది. పాత యెరూషలేము కట్టబడిన మరలా యూదులు కట్టే యెరూషలేములో మనం పోయి ఆరాధించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. నూతనమైన యెరూషలేము కొరకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పాతది ఏమిటి, ఎక్కడుందంటే 1 దినవృత్తాంతంలో 11వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుకుందామా. 1 దినవృత్తాంతములు 11:4. తర్వాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసుకు పోయిరి. ఆ దేశ నివాసులు యెబూసీయులు అక్కడ. యెరూషలేము పాత పేరేంది చెప్పండి, యెబూసి. ఆ తర్వాత దావీదు దానికి మరి యెరూషలేము అని పేరు పెట్టారు. తర్వాత ఆ పట్టణం అంతటికి దావీదు పట్టణం అని పేరు పెట్టబడింది. కనుక దాని కొరకు మనల్ని ప్రభు ఏర్పరచుకోలే కాదు, నూతనమైన యెరూషలేము కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ యెబూసి అనేటువంటి పట్టణము ఇది ఒక కళ్ళము. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున
యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమును యెహోవా ఒక మందిరమును కట్టనారు. కనుక ఇది ఒక కళ్ళం, యెబూసీల పట్టణం. ఆ పట్టణంలో ఎవరున్నారు? యెరూషలేములో అంటే యెబూసి అనే దాని పాత పేరు యెబూసి అనేది మనకు జ్ఞాపకం. యెబూసీలు నివసించే పట్టణం. ఆ యెబూసీలు నివసించేటువంటి ఆ పట్టణం, అది ఆ ఊరిలో, ఆ యెరూషలేములో ఒక కళ్ళమును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేన్ని ఏర్పరచుకున్నాడు చెప్పండి? ఒక కళ్ళము అని మనకు కనుక ఓర్నాను కళ్ళం. అదే అది ఎక్కడుంది అంటే మోరియా పర్వతం మీద. ఎక్కడుంది చెప్పండి? మోరియా పర్వతం. ఈ మోరియా అనే మాట మనకు ఎక్కడ జ్ఞాపకం చేయబడుతుందంటే చూడండి, ఆదికాండము 22 అధ్యాయము, ఆదికాండం 22 అధ్యాయము 2వ వచనం. ఆదికాండం అబ్రహాము చూడండి బలి అర్పించిన స్థలం అది. దేవుడు అబ్రహాముకు చూపించిన స్థలం. ఆ స్థలమునే దేవుడు దావీదుకు చూపించాడు. ఆ స్థలములోనే సొలొమోను మందిరం కట్టాడు. ఆ స్థలములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధించాడు. కనుక పట్టణము యెరూషలేం పట్టణము, బెత్లెహేము గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినారు. కనుక ఇది ఎక్కడుందయ్యా మోరియా అంటే అది ఆదికాండం 22:2 చదువుదామా? అప్పుడు ఆయన కలిసి చదుదాం. అప్పుడు ఆయన ఒక కుమారుడై ఉన్నని నీకొక్కడై ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి. అర్థమైందా? ఈ యెరూషలేము అనేది అది యెబూసీల పట్టణం. యెబూసీల పట్టణం. యెబూసీల పట్టణము. ఆ పట్టణములో ఒక కళ్ళము. ఆ కళ్ళము ఎక్కడుందయ్యా? ఈ పట్టణం ఎక్కడుందయ్యా అంటే మోరియా పర్వతం మీద ఉంది. కనుక మోరియా పర్వతముల్లో ఒకదాని మీద అనగా దావీదు సిద్ధపరిచినటువంటి ఆ స్థలములో యెబూసీయుడైన ఓర్నాను కళ్ళములో అక్కడ ఒక మందిరము నిర్మించు అని దేవుడు పాత మందిరమును గురించి మనకు ఇన్ని ఆనవాళ్ళు చూపించబడుతున్నాయి. అయితే ఆ పట్టణములో దావీదు దాన్ని స్వతంత్రించుకొనక ముందు ఎవరున్నారయ్యా పట్టణంలో అని అంటే అది ఓర్నాను కళ్ళమని చెప్పబడింది. ఇది కళ్ళము. మళ్ళా ఆ మాట 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందామా? ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన ఓర్నాను యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించుమని చెప్పగా. కనుక ఇక్కడ దావీదుకు స్పష్టంగా దేవుడు చూపించి అదే అబ్రహాము బలర్పించిన స్థలం, అదే దావీదుకు బలిపీఠము కట్టమని చెప్పిన స్థలం, అదే స్థలములో సొలొమోను మరి బంగారుతో దేవదారు మానులతో వెలగల రాళ్లతో అక్కడ ఒక చక్కని మందిరాన్ని నిర్మించినని దేవుడు చెప్పిన స్థలం అది. కనుక అటువంటి స్థలం, ఆ స్థలమును కూడా దేవుడు ఏర్పరచుకున్న స్థలమే అయినప్పటికీ అదంతా కూడా ఏమైపోతుందంటే చెప్పండి, దేవుడు ఏర్పరచుకున్న ఆ యెబూసీయుడైన ఓర్నాను కళ్ళములో కట్టబడిన ఆ కళ్ళము అది పాత దానికి చూపిస్తుంది. పాత మందిరం అది. ఆ పాతది గతించిపోతుంది. పాత సంగతులు గతించిపోతాయి. ఎందుకనంటే అది భౌతికమైనటువంటిది. అందులో ఎవరున్నారు? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అందులో ఎవరున్నారు? ఆ పాత దాంట్లో, ఆ పాత యెరూషలేములో ఎవరున్నారు అని అంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం కలిసి చదువుకుందాం. నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులు నేను ఇశ్రాయేలును రప్పించి నాటిని నేటి వరకు మందిరం నివసింపక డేరాలలో నివసించు. కనుక నివసించి డేరాల్లో నివసించువాను. కాబట్టి నువ్వు అక్కడికి పోయినాడు. ఆ యెబూసి అనేటువంటి ఆ పట్టణము గురించి ఏమనిందంటే 5 క్షమించండి, నేను ఏం చదువుతున్నా 7 చదువుతున్నా కదా, 5, 7 చదువు 5, 6, 7 క్షమించండి, నేను 7 చదివినా 5వ అధ్యాయము 6, 7 చదువు. యెబూసీయులు
దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షవారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదులో లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల అచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయుదురని దావీదునకు వర్తమానము పంపిబండి. అయినను దావీదుపురం అనబడిన సీయోనుకు దావీదు స్వామి. అక్కడ ఎవరున్నారంట? ఎవరున్నారు చెప్పండి? కుంటివారు గుడ్డివారుండే పట్టణం. దేవుడు ఏర్పరచుకున్న పట్టణం అది. అది ఒక కళ్ళము. అది యెబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళము. ఆ స్థలములో అబ్రహాము కూడా బలి అర్పించిన స్థలం అది, మోరియా పర్వతం అది. అంత మాత్రం కాదు, అది ఏమని జ్ఞాపకం చేయబడుతుంది. అందులో ఎవరుండరయ్యా? ఆ పట్టణంలో, యెబూసీ పట్టణంలో, యెరూషలేములో దేవుడు కోరుకున్న స్థలంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఎవరున్నారంట? కుంటివారు గుడ్డివారు ఉండే పట్టణం అది. అందుకు వాళ్ళు అన్నారు, దావీదు ఈ పట్టణాన్ని ఆడ స్వాధీనం చేసుకుంటాడు. అందులో కుంటి వాళ్ళు ఉన్నారు, అందులో గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఇది పాత మందిరం యొక్క పరిస్థితి. పాత మందిరమును దేవుడు కోరుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వారంతా కూడా గుడ్డివారు, కుంటివారు కనుక నడవలేని వారు, చూడలేని వారు, దేవుని అంటే తెలియని వారుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కన్నులుండి చూడలేని వారు, కాళ్ళుండి ఏం చేయలేని వారు, నడవలేని వారు. అలాంటి పరిస్థితి. ఇదంతా మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాత యెరూషలేము అనేది అది ఒక కళ్ళము. అది నేను ఆ జీవితాన్ని చూపిస్తుంది. అది ఒక కుంటివారు గుడ్డివారు ఉండే పట్టణము. కనుక పాపాన్ని బట్టి మనం అందరం కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన మానవుడు రూపం మార్చబడి దేవుని పోలికను పోగొట్టుకొని, దేవుని స్వభావాన్ని పోగొట్టుకొని, దేవుని యొక్క నడకను పోగొట్టుకొని, దేవుని ఆలోచనలు పోగొట్టుకొని కుంటితనముతో, గుడ్డితనముతో ఆ పట్టణంలో నివసించేటువంటి అలాంటి పట్టణాన్ని అయినా దేవుడు కోరుకొని ఆ మందిరమును కట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ పట్టణంలో ఎవరున్నారంటే చూడండి, హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం. ఈ పాత మందిరము అనేది మనకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తుంది. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 3-4 వచనాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. నూతనమైన యెరూషలేముగా ఆయన మనల్ని ప్రవేశపెట్టక ముందు పాతది అనేది మన జీవితంలో నుండి తీసివేయబడుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పాత దానిలో అది మరి ఒక కళ్ళమది, అది ఒక కొండ పర్వతం. ఆ పర్వతం మీద ఆ కుంటివారు గుడ్డివారు నివసించే స్థలం అది యెబూసీ. ఆ యెబూసీ పట్టణంలో ఉన్నవారంతా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, బలహీనులు. కనుక ఎవరు వారిని పారదోలి, వారిని తోలివేసి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎవరు కూడా ఎందుకు ఆ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉండే పట్టణం ఎందుకు మనకని పక్కకు పోయేవారు. కానీ దావీదును దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నట్టుగా చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి, కళ్ళము లాంటి కుంటితనముతో, గుడితనముతో ఉన్నటువంటి ఆ యెరూషలేమును కోరుకున్న దేవుడే మనల్ని కూడా కోరుకున్నాడు. ప్రియులారా, యెరూషలేము నేను కోరుకున్నాను. హెచ్కేల్ గ్రంథం 16:3-4 వచనాల్లో అక్కడ ఎవరు నివసిస్తున్నారని ఇక్కడ రాస్తాడు చూడండి. 16:3-4 వచనం, 3-4 యెరూషలేము యొక్క జనన విధానాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాటలు సెలవిచ్చున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీరాల. కనుక నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభచిత్రం కోయబడలేదు, శుభ్రపరచుటకు నీళ్లతో కడగబడలేదు, నీకు ఉప్పు రాసిన వారు, నీకు బట్ట చుట్టిన వారు లేదు. అది ఇది తన యొక్క స్థితి. యెరూషలేము జనన విధానం అంటే ఆ పట్టణం ఏర్పరచబడక ముందు దాని పరిస్థితి చూస్తే అందులో ఎవరు నివసించేవారంటే కనానీయులు. అది కనానీయుల సంబంధమైన దేశం. అది కనానీయులు అనగా ఉన్నత దేహులు. కనుక వారిని గురించి ఆ 10 మంది వారు ఆ 12 మందిని వేగుల వారిని పంపించినప్పుడు వారిని చూసి చెప్పినప్పుడు మాట ఏంటంటే, కనానీయులు అందులో ఉన్నారు, వారు ఉన్నత దేహులు. ఎలాంటి వారట? ఆ ఉన్నత దేహులు ఏమైపోయినారు? మళ్ళా నీ తల్లి తండ్రి ఏమో ఉన్నత దేహులే. నీ జనన విధము చూస్తే కనానీయులు. ఆ కనానీయులు నివసించేవారు, తర్వాత హిత్తీయులు నివసించేవారు, ఆ 7 జాతుల వారు నివసించే పట్టణం అది.
అన్య జనాంగము అని మనకు. అమోరీయుడు అంటే అర్థం ఏంటంటే పర్వత నివాసి, కొండ దేశస్థుడు అంట. ఈ యెబూసు అనేది ఆ కనాను దేశం అనేది, కనాను దేశం అనేది, ఆ యొక్క యెరూషలేము అనేది కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉండేటువంటి ఆ స్థలము అంత మాత్రం కాదు. అది కొండ జాతుల వాళ్ళు, అనాగరికులు. ఎవరంటే చెప్పండి? అనాగరికులు నివసించే ప్రదేశం. కొండ జాతి వారు, కోయ జాతి వారు, పర్వత నివాసులు అని అర్థం. అమోరీలు అంటే నీ యొక్క జనన విధము చూడగా నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీరాలు. ఆ అమోరీయుడు అంటే ఎంతో కొండ జాతి వాళ్ళు. నేను మొన్న ఒక సెల్లులో చూస్తూ ఉంటే కొండ జాతి వాళ్ళు ఎట్లుంటారంటే వారు బట్టలు ధరించారు. ఏం చేస్తారు? ఏదో చర్మము కట్టుకుంటారు, నడుముకు చర్మం కట్టుకుంటారు, నల్లగా ఉంటారు. వాళ్ళకు ఏముండదు. ఏముండదు చెప్పండి? వాళ్ళకి స్నానాలు ఉండవు, ఏముండవు. మన మాదిరి ఇంత శుభ్రంగా వాళ్ళు ఉంటారా? బట్టలు వేసుకొని, రంగు వేసుకొని, లేకపోతే అవి వేసుకుని ఇవి వేసుకుని ఎంతో అలంకరించుకుంటారు. కానీ వాళ్ళకి అయినా ఏముండవు. అవి చూసినా నేను ఎట్లుంటారు ఈ కొండ జాతులను. వారు నాయన కొండలు ఆ బలాలన్నీ పట్టుకొని పరిగెడతా ఉన్నారు. ఆ పరిగెడతా ఉంటే ఒక అడవి పంది కనపడింది. బాణం వేసినాడు. బాణం వేస్తానే సార్ పట్టుకొని కుక్కలు పోయి కుక్కలు పట్టుకుంటానే ఇంక అందరూ చుట్టుకొని దాన్ని తీసుకొచ్చి దాని మీద చెత్త ఏదో కట్టెలు పట్టలేసి కాల్చి అట పరికి ఎవరికి చేతనైంది వాడు తీసుకొని ఏం చేస్తున్నాడు? అతనే పెరుక్కొని తింటా ఉంటే వాళ్ళ పనులు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ చూచి ఏం మనుషులు. ఈ కొండ జాతి, ఈ అడవి జాతి కనుక యెరూషలేమును దేవుడు ఏర్పరచుకొనక ముందు ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏంటంటే అందులో అంతా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నారని అక్కడ ఒక సామెత ఉంది. అందుమాత్రం కొండ జాతి వారు కనుక భయంకరమైనటువంటి హింసించేటువంటి నరమాంస, ఒకవేళ అన్ని జంతువులు తినేవారు కొండ జాతి వారు. దేవుడు కోరుకోవడానికి ఈ భూమి మీద అంతకంటే మంచి పట్టణం లేదా? యెరూషలేం నిర్మించడానికి అంతకంటే మంచి పట్టణం లేదా? ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేయబడతా ఉందంటే దేవుడు సృష్టించిన మానవుడు ఎంతగా దిగజారిపోయినాడు, ఎంతగా పాడైపోయినాడు, ఎంతగా పతనమైపోయినాడు. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆ పట్టణాన్ని ఏర్పరచుకొని దావీదు చేత మందిరం కట్టినట్టుగానే పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని, అడవి లాంటి స్వభావాన్ని, మూర్ఖత్వమైన స్వభావాన్ని, లేకపోతే గుండితనము, అవిటితనము, బలహీనతలు కలిగినటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో యెరూషలేము యెబూసీ పట్టణాన్ని ఎవరు కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించలేరు. ఎందుకంటే దేనికి అది పనికిరాదు. ఎవరుండరు దాంట్లో, అంతా కుంటి గుడ్డి వాళ్ళు, బలహీనలు ఉన్నారు. అట్లాంటి దాన్ని దేవుడే కోరుకొని మందిరం నిర్మించినట్టుగానే నేను ఆ జీవితమును కూడా ఎంతగా చెడిపోయినామంటే, ఎంతగా పాడైపోయినామంటే, ఎంతగా పతనం అయిపోయిన వారమంటే దేవుని చూసినప్పుడు ఏమాత్రము కూడా మనల్ని కోరుకోవడానికి, ఏర్పరచుకోవడానికి, దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి, మనను ఆత్మ సంబంధమైన మందిరంలో చేర్చడానికి, నూతనమైన యెరూషలేములో ఒక రాయిగా, ఒక వస్తువుగా నిన్ను అక్కడ నిర్మించడానికి, మనమే ఆత్మ సంబంధమైన మందిరము, ఆ మందిరముగా ఉండడానికి, నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి దేవుడు మనల్ని చూసినప్పుడు యెరూషలేము ఏ విధంగా అది ఒక కళ్ళముగా కనబడతా ఉందో, యెరూషలేము ఒక కుంటివారు గుడ్డివారు నివసించేటువంటి ఒక అనామకమైనటువంటి తునీకరించబడినటువంటి పట్టణముగా కనబడతా ఉందో, ఆ అమోరీలు ఉన్నటువంటి పట్టణం అంటే అది కొండ జాతి వారు, అడవి జాతి వారు నివసించేటువంటి ఆ పరిస్థితులు ఉన్న పట్టణం. అట్లాంటి పట్టణాన్ని దేవుడు ఎటువంటి పట్టణంగా చేశాడు అంటే సర్వభూమికి, కీర్తనకారుడు సర్వభూమికి ఎటువంటి పట్టణం అంటది? సంతోషకరమైన పట్టణం. బాగా చదవాలా మీరు బైబిల్. ఎందుకు నా నోట్లో వచ్చారు గ్రహించాలా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరన్నా వచ్చి మీకు అడుగుతారు, ఏదైనా ప్రశ్న అడిగితే ఏం నేర్పించండి అయ్యా వీళ్ళకు, ఏదన్నా అడిగితే ఇక్కడ మన మనసు ఎక్కడో ఉంటుంది. ఇక్కడ కూర్చుంటాం, చాలామంది కూర్చొని ఎక్కడో ఉంటాం. ఇక్కడ ధ్యానం చేసేది యెరూషలేమును గూర్చి తర్వాత కట్టబడిన తర్వాత ఏమని చెప్పబడిందంటే అది సర్వభూమికి ఏం పట్టణం అంట? సంతోషకరమైన పట్టణం. ఆ తర్వాత అది నెబుకద్నెజరు పడగొట్టాడు. సొలొమోను సదా ఎంతో అంటే అది ఛాయగా చూపించబడి ఇట్లాంటి స్థలాన్ని దేవుడు కోరుకుని బంగారుతోనూ వెలగల రాళ్లతోనూ
దేవదారు మణులతోనూ చక్కని మందిరం కట్టబడింది. అబ్బా, సర్వభూమికి సంతోషకరమైన పట్టణం. దానికి సూచనగా ఉంది పరలోకం. అయితే ఈ పాత మందిరము దేవుడు పడగొట్టి కొత్త మందిరము, నూతనమైన యెరూషలేముగా నేను చేస్తున్నానంటే నా జీవితము కూడా పాత సంగతులన్నీ మనం ఆలోచిస్తే దేవునికి ఉపయోగం లేని వారంగా, బలహీనులముగా, ఏమాత్రం ఎన్నుకోవడానికి, దేవుడు కోరుకోవడానికి, దేవుడు ఏర్పరచుకోవడానికి ఏ కోణములో చూసినా మనకు ఎటువంటి అర్హత లేదు, యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఇప్పుడు ఎక్కడ చేరుస్తున్నాడయ్యా అంటే ఆ నూతనమైన యెరూషలేము. ఆ పట్టణం ఎటువంటిదంటే చూడండి, ఎటువంటి పట్టణాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే సొలొమోను నిర్మించిన బంగారు పట్టణం కాదు, అటువంటిది కాదు. ఆ మందిరం కాదు. మనం ఉండబోయే మందిరం ఎటువంటిది అంటే చదువుదామా, 21వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21:10 కలిసి చదువుకుందాం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తిన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని ఎద్దు నుండి దిగి వచ్చుట నాకు సూచన. అబ్బా, ఇక్కడ ఒక యెరూషలేము కనబడుతుంది. దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోయే యెరూషలేము అది. ఒక దినాన ఆ యెరూషలేములో నూతనమైన యెరూషలేము అది. ఈ పాత యెరూషలేములో కాదు మన ప్రభువును ఆరాధించేది. ఈ పాత సంగతులన్నీ గతించిపోతాయి. అయితే కొత్తది ఒకటి ఉంది, అదే నూతనమైన యెరూషలేము. అది ఎలాగుంది అంటే దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని దిగుచు. అది 11వ వచనం. దాని యందలి వెలుగు ఎలాగుందంట, దగదగా మెరియు సూర్యకాంతి వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణం ఎలాగుంది అంటే మనం ప్రవేశించబోయే నూతనమైన యెరూషలేం, మన కొరకు నిర్మించబడుతున్న యెరూషలేం, అలంకరించబడుతున్న యెరూషలేం, అది ఎలాంటిదంటే దగదగ మెరియుచున్నటువంటి ఒక రత్నములను పోలినటువంటిదిగా, సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములతో పోలినటువంటిదిగా ఉంది. దాని యొక్క పునాదులు, దాని గుమ్మాలు, దాని రాళ్ళు, దాని అన్నీ చూస్తే గిన అబ్బా, ఈ రాళ్లతో కాదు, ఇప్పుడు సొలొమోను కట్టినట్టు కాదు, కానీ ఆ పట్టణము, దాని ప్రాకారం 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతోనూ అలంకరించబడినను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ. ఇలాగ చెప్పుకుంటూ పోయి ఆయన అన్నాడు, అది ఎలాగుంది అంటే 21వ వచనం. దాని 12 గుమ్మములను 12 ముత్యములను ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణము రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును కనపడదు. దాని వీధులు బంగారు, దాని ప్రాకారం బంగారు, దాని యొక్క గుమ్మాలు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మాణిక్యములు, కెంపులు. అబ్బా, అది నూతనమైన యెరూషలేము. అలాంటి యెరూషలేము నీ కొరకే నా కొరకే దేవుడు సిద్ధపరుస్తున్నాడు ప్రియుడా. దాని కొరకు నిన్ను చూసినప్పుడు అరే ఆ యెరూషలేములో ప్రవేశపెట్టడానికి, ఆ యెరూషలేముగా ఉండడానికి, ఆ యెరూషలేములో ఆత్మ సంబంధ మందిరముగా నిర్మించబడ్డానికి, సజీవమైన రాళ్ళుగా చేర్చబడ్డానికి ఇటు చూసినాడు. ఎవరిని ఏర్పరచుకుందామబ్బా భూమి మీద? ఎవరు కనపడినారు? యెబూసి పట్టణమును దేవుడు నిర్మించడానికి, సొలొమోను ద్వారా, దావీదు ద్వారా దాన్ని కట్టడానికి, నిర్మించుకోవడానికి ఏర్పరచుకున్న పట్టణంలో చూసినప్పుడు అందులో అంతా కూడా అది కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉండే పట్టణం. దాని పూర్వ చరిత్ర చూస్తే అది ఒక కళ్ళము. అంత మాత్రం కాదు, అందులో కొండ జాతి వారు, అమోరీయులు, అనాగరికులు నివసించిన పట్టణం కదా. అట్లాంటి వాటిని తీసుకొని ఎట్లాగ నూతనమైన యెరూషలేము బంగారుతో కడమైన పట్టణం చేయబడిందో దేవుడు నిన్ను నన్ను కూడా చూశాడు భూమి మీద. ఆ నూతనమైన యెరూషలేము కొరకు ఎవరున్నారబ్బా ఎవరున్నారని చూస్తే నాలాంటి వాళ్ళు దొరికారు, నీలాంటి వాళ్ళు దొరికారు. చూశాడు, ఏమై పనికొస్తామా? ఆ ముత్యాలతో పోల్చుకుంటే, ఆ రత్నాలతో పోల్చుకుంటే ఆ పట్టణంలో అడుగుపెట్టడానికి, బంగారు వీధుల్లో తిరగడానికి ఏమన్నా యోగ్యత ఉందా, అర్హత ఉందా, ఏదైనా ఉందా మనకంటే? ఏమీ లేదు. ఏదానికి పనికిరాం.
పాపము చేత అపరాధం చేత చచ్చిపోయిన వారం, పాపము చేత మరి నింపబడిన వారం, ఏమాత్రం చూసినా దేవుడు కోరుకోవడానికి ఎన్నుకోవడానికి ఆ నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశపెట్టడానికి ఎట్టి అర్హత లేనటువంటి వారం. అయితే దేవుడు చూశాడు, అయినా పర్వాలేదు, దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తం గార్చి, విలువైన రక్తం గార్చి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి, నీలో ఉన్న మలినాన్ని, నీలో ఉన్న చెత్త, నీలో ఉన్న మాలిన్యాన్ని, నీలో ఉన్న అవిటితనాన్ని, నీలో ఉన్న బలహీనతను, నీలో ఉన్న ప్రతి మరి మరక డాగులు అన్నీ కడిగి దేవుని బిడ్డగా చేసినాడు. ప్రభు వస్తే ఎత్తబడతాం. ఆ నూతనమైన ఎక్కడుంటాం చెప్పండి? మనము యెరూషలేములో ఉంటాం. ఎంత ఆధిక్యత, ఎంత ఘనత, మనకు ఎంత భాగ్యం ఇచ్చాడు. ఒక దినము రాబోతున్నాడు. దేని కొరకు రాబోతున్నాడంటే పాత సంగతులన్నిటినీ తీసివేసి ఎక్కడ తీసుకుపోతాడు మనల్ని చెప్పండి? ఈ మట్టి దేహము కాదు, మహిమా దేహం ఇస్తాడు. కనుక ఈ క్షయమైన దేహం కాదు, అక్షయమైన దేహం ఇస్తాడు. ప్రకృతి సంబంధమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది అని చెప్పబడినట్టుగా మార్పు చెందుతాం. మన రంగు మారిపోతుంది, మన యొక్క రూపం మారిపోతుంది. ఇప్పుడు కొంతమంది నేను బలహీన, నేను ముసలోని, లేకపోతే నేను ఆ నూతనమైన యెరూషలేములో నేను ఎట్నే ఉంటాను ముసలోళ్ళ మాదిరి కాదు. అందరము ప్రభువును పోలిన వారముగా ఆయన వలె మార్చబడతాం. నూతనమైన రూపాంతరంలోనికి తీసుకురాబడతాం. పాతదంతా పోతుంది. అక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, ఏమి లేరు. అందరూ ఎట్టుంటాం చెప్పండి? దేవుని పోలికలో ఉండి, దేవుని పోలికగా ఉండి ఆయనను పోలి ఉందము అంటాడు. ఎట్టుంటాం చెప్పండి? మనమంతా కూడా ఆయనను పోలిన వారంగా ఉంటాం. ఆయన ఎట్టుంటాడో మనం అట్టుంటాం. ఆయన ఏ రూపంలో ఉంటాడో అట్టుంటాం. ఆయన ఎటువంటి మహిమతో ఉంటాడు, ఆయన ఎటువంటి అలంకరణతో ఉంటాడు, ఆయన ఎటువంటి కిరీటంతో ఉంటాడు, ఆయన ఎటువంటి అధికారముతో ఉంటాడు. మనల్ని అందరినీ కూడా అటువంటి అధికారంతో అటువంటి మహిమతో ప్రభు మనల్ని అక్కడ ప్రవేశపెడతాడు. ఆ రాజ్యం కొరకు మన సిద్ధపడు. అది నూతనమైనది. ప్రభా మట్టోని ప్రభా ఒక దిన నన్ను ఎక్కడ చేర్చనైనావు? ఆ పట్టణములో నూతనమైన యెరూషలేములో నన్ను చేర్చనై. నీకు స్తోత్రమని ప్రభును మనం ఆరాధించి మహిమపరచవలసిన వారము. కనుక ఆ పట్టణాన్ని గురించి పౌలు మరి ప్రభు అంటాడు, యెరూషలేమా, ఇప్పుడున్న యెరూషలేము గురించి ఏమంటాడు? యెరూషలేమా, ప్రవక్తలను చంపుచున్నదాన, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్టుగా నేను అనేక పిల్లలు చేర్చుకోవాలనుకుంటే కానీ నువ్వు వల్లకపోతేవి. అందుకే నేను తీసేసి ఈ భూమి మీద ఉన్నటువంటి అనాగరికులను, దేనికి ఉపయోగం లేని వారిని, మట్టి మానవుని మరలా నేను నూతన సృష్టిగా చేసి, నూతన వ్యక్తిగా చేసి, నూతన యెరూషలేములో ప్రవేశపెడతా. నూతన ఆకాశంలో, నూతన భూమిలో, నూతనమైన ఆ యెరూషలేములో, వజ్ర వైడూర్యాలతో కట్టబడిన పట్టణంలో, దగదగా మెరుచున్న పట్టణంలో ఒక దినాన ప్రభువును పోలిన వారంగా, ప్రభువుతో సమానంగా, ప్రభువుతో కూడా సింహాసనం మీద కూర్చునే వారంగా, ప్రభు మాదిరి కిరీటాలు ధరించుకున్న వారంగా, ప్రభువుతో కూడా సంతోషించి ఆ సర్వభూమికి సౌందర్యమైనటువంటి ఈ పట్టణం కంటే కూడా, యెరూషలేము కట్టిన మందిరం కంటే కూడా సర్వభూమికి పరిపూర్ణమైన సౌందర్యం. చదవండి, ఒక మాట చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 50 కీర్తన 2వ వచనం చదువుతాం. ఆ యెరూషలేము కూర్చి అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. 50 కీర్తన 2వ వచనం కలిసి చదువుకుందామా? పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు పరిపూర్ణ సౌందర్యం కలిగిన పట్టణములో నేను ఒక దినాన చేర్చబడతాను. దాని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. దాని కొరకు నిన్ను ఎన్నుకోవడానికి, ఏర్పరచుకోవడానికి, ఆ పట్టణంలో ప్రవేశపెట్టడానికి, ఆ బంగారు వీధుల్లో వజ్రాలతో కట్టబడిన, వైడూర్యాలతో కట్టబడిన ఆ యెరూషలేములో, నూతన యెరూషలేములో ప్రవేశపెట్టబడడానికి ఏమన్నా యోగ్యత ఉందా? ఏమన్నా నీలో ఏమన్నా కొంచెమన్నా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, నేను యాడికిలో ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే అందరూ అన్నం కట్టుకొని బ్యాగులకు వేసుకొని వజ్రకర్రూరు అని ఒక ఊరు గుంటకల్ దగ్గర, ఆ వజ్రకర్రూరుకు పోతారు. ఎందుకు పోతారు వజ్రకర్రూరు కంటే? వాన పడినప్పుడు ఏం పడతాయి, ఏం కనపడతాయి? వజ్రాలు. దాని పేరే వజ్రకర్రూరు. ఆ వజ్రాలు కనపడతాయి. వజ్రాలు కనపడతాయని అందరూ పొద్దున నుంచి సాయంత్రం
దాకా భోజనం కట్టుకొని చిన్న చిన్న లిక్కులు తీసుకొని అవి తీసుకొని ఆ వజ్రాల కోసం వెతుకుతా పోతారు. అమ్మా అట్లా అంటాను, ఏదో ఎర్రగా కనపడింది, ఏదో వజ్రం ఉన్నట్టుంది, వజ్రం అది తీసుకో అన్నా, నాకు వజ్రం దొరికిందా? ఆడికి తీసుకోకపోతే వాడు చూస్తాడు, యో పోయా, ఇది వజ్రం కాదు, ఇది సచిన్ రాయి, ఇది వజ్రంలో ఏముంటుంది ఎప్పుడన్నా తెలుసా? వజ్రంలో ఏముంటుంది? కదులుతూ ఉంటుంది, జీవం ఉంటుంది వజ్రంలో. నిజమైన వజ్రంలో ఏముంటుంది చెప్పండి? జీవం కదులుతూ ఉంటుంది. వాడు తీసుకొని వాడు చూస్తాడు, దాంతో పెట్టి చూస్తాడు, అదే చేస్తాడు. నిజమైన ఏంది ఇంత బాగా కనపడుతుంది, దగదగదగా ఉంది, ఇది కలర్గా ఉంది అంటే కలర్ లేదు, ఏం లేదు, పో ఇది పనికిరాదు, ఇది నిజమైన వజ్రం కాదు. ఒకసారి ఒక రైతుకు చేను దున్నుతూ ఉన్నాడు. చేను దున్నుతూ ఉంటే ఎద్దుకు వజ్రకర్రలోనే ఎద్దుకు ఏమైందంటే కాళ్ళలో వజ్రం దూరపడిపోయింది. ఆ తర్వాత అది కుంటుతా ఉంది. ఈయన అనుకున్నాడు, ఏందిరా ఇది కుంటుతాంది, ఏం ముళ్ళు దొక్కిందో అనుకొని దాన్ని ఆ మందేసి ఈ మందేసి ఏందో చేస్తా ఉన్నాడు. అది నడవలేకుంది. అది నొప్పికి తట్టుకోలేక ఆ రైతు పొలం కాడికి పోయి వచ్చి ఆ మంచం మీద కూర్చొని ఇట్లా చూస్తాడు, ఏం రా ఇది నడసలేకుంది, ఎట్ట చేయాలి దీన్ని అని చూస్తా ఉన్నాడు. అది ఎండకు ఈ కాలు నచ్చా ఉంటే ఎండకిట్ట పెట్టిందంట. కాలు ఏం చేసింది, ఎండకిట్ట ఎత్తి పెట్టింది. వాయమ్మ, కాలు ఇట్టు పెడతాను, ఏమిది కాలు పైకి పెడతాను అంటే నొప్పి తట్టుకోలేక కాలు పైకి ఎత్తాంది అని ఈయన అనుకుంటే చూచే కాల్లో నుంచి దగ్గ ఏమవుతా ఉంది, మెరుస్తూ ఉంది. ఏందిరా నాయనా, ఏంది మెరుస్తుంది అని పరిగెత్తుకొని పోయి తీసి ఆమెను దప్పలం తీసుకొని దానికి ఇచ్చిపెట్టినాడు. ఇక అది నొప్పితో ఏమన్నా చావని, నాకు కావాల్సిందేంది, ఏందో మెరుస్తుంది. దప్పలం తీసుకొని పెట్టి తీసినాడు. తీసుకొని పోతే ఓయమ్మ, వజ్రం ఎంతయ్యా, ఊరికి చెప్పాకు, చెప్తే పోలీసులు పట్టకపోతారు. నీకులే నాకులే, ఏం చెప్తాం, నీకు అంత ఇంత ఇస్తాపో. ఎంత ఇస్తావు? ఒక 50 లక్షలు ఇస్తావు. ఎంత 50 లక్షలు. గుండె ఆగిపోయింది. గోరేమా ఏందిరా 50 లక్షలు కష్టం చేసుకొని కష్టం చేసుకొని బతికాను, నాకేందిరా 50 లక్షలు? ఈ వజ్రంలో అంత శక్తి ఉంది, ఆ వజ్రానికి అంత విలువ ఉంది. అది దగదగ మెరిసేది, అందులో జీవం ఉంది, అందులో ప్రాణం ఉంది. కాబట్టి అది దొరికిందంటే కోట్లే, లక్షలు కోట్లే. వాడెంత కమ్మింటాడో, ఎన్ని కోట్లకు అమ్మింటాడో. వాడు అన్నాడు, ఈయనకి 50 లక్షలు ఇచ్చినాడు, వాడు 4 కోట్లు అమ్మినాడు, 5 కోట్లు అమ్మినాడు. ఆ నుంచి పోతే ఇంకా ఎన్ని కోట్లు అమ్ముతాడు. కోహినూరు వజ్రం అని, అది ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఎత్తకపోయినారు మన దేశాన్ని. కోహినూరు వజ్రం బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది, దానికోసం కొట్లాడుతాంటారు. ఎందుకంత విలువ? అది వజ్రం కాబట్టి. నువ్వు నేను దేవుడు ఏర్పరచుకో, మనం వజ్రాలమమ్మ, వజ్రాలు కాదు, ఏమి కాదు. అయినా వజ్రాలతో వైడూర్యాలతో కట్టబడిన పట్టణంలోనికి నీవు నన్ను ప్రభు ప్రవేశపెడుతున్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఘనత. ప్రభువా, మట్టోనికి ఇంత ఆధిక్యత ఇచ్చానవే. ప్రభుని ఎంతగా ఆరాధించు. నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో ఒక దినాన ఆయనతో కూడా ప్రభుతో సంచరించుతాం, ప్రభువుతో కూడా ఉంటాం. అందుకు ప్రభుని ఆరాధించు. దాని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు. దాని కొరకు నిన్ను ఏర్పరచుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన ముత్యమును తనకున్నదంతా ఇచ్చి కొన్నాడంట. మత్తయి సువార్తలోని అమూల్యమైన ముత్యమును తనకున్నదంతా ఇచ్చి కొన్నాను అన్నాడు. కనుక ప్రభువు నీ కొరకు నా కొరకు ఎంత అమూల్యమైన వారుగా ఎంచాడంటే, ఎంతగా బలహీనులమైన, ఎంతగా పాపులమైన, ఎంతగా చెడిపోయిన వారమైన, చూడ్డానికి అసహ్యంగా ఉన్న, కళ్ళమలాగా ఉన్న, పనికిరాని పట్టణంగా ఉన్న, అనాగరికంగా ఉన్న, ఎంతగా దేవునికి ఉపయోగం లేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడి దృష్టిలో నేను ఒక వజ్రంలాగా నిన్ను కొనుక్కున్నాడే. వజ్రాలుండే పట్టణం కొరకు కొనుక్కున్నాడే. మరకత మాణిక్యములుండే పట్టణముల కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడే. ఎంత గొప్ప అధికత. ప్రభువా, నన్ను ఎంతగా ప్రేమించు, నా కొరకు ఎంతగా ప్రేమించి ప్రాణం పెట్టి నన్ను కొన్నావు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. ఒక దినాన దేవుని సొత్తుగా అక్కడ ఉంటాం. అదే నూతనమైన యెరూషలేము. దాని కొరకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. పాతదంతా మనలో నుండి పోతుంది. ఒక దినం ఇప్పటికే దాదాపుగా మన హృదయాన్ని ప్రభు నూతనమైన హృదయం ఇచ్చి, నూతన జీవితాన్ని ఇచ్చి మనల్ని మార్చినాడు. అంత మాత్రం కాదు, ఇంకొక దినం వస్తుంది, ఈ పాతదంతా కూడా తీసివేయబడి మార్చబడి ప్రభుతో కూడా
నూతనమైన యెరూషలేములో మనం ఉంటాం. దాని కొరకు ప్రభు మనం ఏర్పరచుకున్నాడు. దాన్ని బట్టి ఉదయమారా ప్రభును ఆరాధించి గణపరుస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము అనే పాట పాడుకుందాం. నాలుగు 462 మొదటి 2 చరణాలు పాడుతున్నాం. కొన్ని పుస్తకాలు 459. ఐదు చరణము పాడుకున్నాం. మొదటి 2 చరణాలు 5వ చరణం. లైన్లలో కూర్చోండి. యవనస్తులు ముందు జరగండి. మా పాకెట్లో కాకుండా జరుపుకోండి. ముందుకు రండి. ఈ పిల్లలు ఎవరు? రండి. లేకపోతే ఎన్నికలకు బొమ్మను వెనకలు కూర్చోపోయి బొమ్మ. పిల్లలు ఉన్న వాళ్ళు వెనక్కి, మిగతా వాళ్ళు ముందుకు రండి. యవనస్తులు మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకుందాం. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందనస్తుతులు, మన ప్రభు యేసుకే వందనస్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండి ఉన్నది, సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండి ఉన్నది, శాంతిదాత యేసు ప్రభు, శాంతిదాత యేసు ప్రభు ఏలుచున్న రాజ్యములో, ఏలుచున్న రాజ్యములో మనలను పాలి వారిగా చేసిన రారాజునకే స్తోత్రములు, మనలను పాలి వారిగా చేసిన రారాజునకే స్తోత్రములు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము,
మరణము దుఃఖము వేదనయుండదు, మరణము దుఃఖము వేదనయుండదు, పరిశుద్ధ నగరములో, పరిశుద్ధ నగరములో. మరణము లోకము సాతాను గెలిచిన ప్రభునే పూజింతుము. మరణము లోకము సాతాను గెలిచిన ప్రభునే పూజింతుము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందనస్తులు, మన ప్రభు యేసుకే వందనస్తులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. ఏమయ్యా ఇట్ట పరిగెత్తిచ్చారు? పాట పాడాలన్నా వద్దా మేము? మీ సంతోషం జాతి చేయండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. సంతోషంగా నూతన యెరూషలేమునకు మనల్ని పాత్రలుగా చేసి